హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఓకే, ఈరోజు మీకు ఒక ట్రెండింగ్ సారీ అండ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా. వీడియోలో బ్లౌజ్ ఎంత బాగుంది కదా, డిఫరెంట్గా మంచి మోడల్గా లుక్ అయితే సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే, సారీ కూడా కిందన వచ్చేసి పెద్ద బార్డర్, పైన వచ్చేసి చిన్న బార్డర్ అనమాట. దాని మీదన బ్లౌజ్, బోట్ నెక్, పఫ్ స్లీవ్ అండ్ ప్రిన్సెస్ కట్ అండి. ఈ మూడు కలిసి ఈ బ్లౌజ్లో ఉంది. ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఆల్రెడీ లైనింగ్ యాడ్ చేసుకొని పెట్టుకున్నానండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుం దగ్గర మనం అలాగూ ఫోల్డ్ చేస్తాం కదా లైనింగ్ క్లాత్తో, అది ఇప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మీకు అర్థమయ్యే ఉంటుంది. దాన్ని బ్యాక్ సైడ్కి వచ్చేసి రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి జాయింట్స్ యాడ్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర షోల్డర్స్ యాడ్ చేసుకున్నాక 2 times స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర. ఇప్పుడు చూస్తున్నారు కదా, జాయింట్స్ యాడ్ చేశాను. వీడియోలో చూస్తున్నట్లు జాయింట్స్ యాడ్ చేసుకున్నాక నెక్ స్టిచ్ చేసుకుందాం. జాయింట్స్ యాడ్ చేసినాక నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ హుక్స్లు పట్టి వేసేసాను. హుక్స్లు పట్టి అండ్ నాట్ పట్టి కూడా వేసేసుకున్నాను. ఎందుకంటే దాని తర్వాతే కదా మనం నెక్ పీస్ అనేది యాడ్ చేయడం అవుతుంది. మీరు వీడియోలో చూస్తున్నట్లు నేను కర్వ్స్ వచ్చే ప్లేస్లో ఫ్రిల్స్ పెట్టుకున్నాను. అంటే 2 centimeters నెక్ పీస్ తీసుకోవాలి, దాన్ని కిందన ఫోల్డ్ చేసుకోవాలి. సో దాన్ని ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లు ఫ్రిల్ చేసుకోవాలి. కర్వ్ ఉన్న దగ్గర మాత్రమే ఫ్రిల్ చేసుకోవాలి, తర్వాత స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, కర్వ్ ఉన్న దగ్గర 3-4 ఫ్రిల్స్ వస్తాయి. బోట్ నెక్ కదా, కొంచెం కర్వ్ అనేది రెక్టికల్ షేప్లో వస్తుందన్నమాట. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్లు ఫ్రిల్స్ అలా వచ్చిన తర్వాత బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలండి. సైడ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ 1 స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు. ఆల్రెడీ ఒకసారే కదా మనం స్టిచ్ చేసాం నెక్ పీస్ యాడ్ చేసి. ఇప్పుడు సెకండ్ స్టిచ్చింగ్ అండి. సైడ్కి ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ మీద మనం ఫ్రిల్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాము. కొంచెం కేర్ఫుల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా సెకండ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటే స్ట్రైట్గా ఉంటుంది అండ్ సపోర్ట్గా ఉంటుంది. నెక్కి వచ్చేసి క్రాస్ పీస్ కూడా వేస్తారండి. మరి మీరేంటి స్ట్రైట్ పీస్ వేశారు అని మీకు అడగచ్చు. నేను స్ట్రైట్ పీస్ అనేది 2 centimeters తీసుకుంటున్నాను కదా. నెక్కి 2 centimeters సపోర్ట్ అనేది వస్తే కొంచెం బాగుంటుందన్నమాట, బెల్ట్లా వస్తుందన్నమాట లుక్. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ ఫ్రిల్ వేసినంత లెంత్ వచ్చేసి సపోర్ట్ ఉంటుంది నెక్కి, కొంచెం లెంతీగా. అందుకని చెప్పేసి నేను ఈ టైప్లో నెక్ని చూస్ చేసుకుంటాను. ఓకే, నెక్ ఫినిష్ అయిపోయింది. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా స్టిచ్ చేసాం. చిన్న ఫోల్డింగ్ కూడా రాలేదు, చూసారా, చాలా బాగుంది కదా. చూసారా బ్యాక్ సైడ్ నుంచి ఎంత సపోర్ట్గా ఉంది అది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ స్లీవ్ ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేసుకొని పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా స్టిచ్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్ యాడ్ చేసుకునేటప్పుడు మిడిల్కి వచ్చేసి మనం అక్కడ ఒక పిన్ పెట్టుకొని హోల్డ్ చేయాలండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ మిడిల్ ప్లేస్ మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం అక్కడ ఒక పిన్ పెట్టుకున్నామంటే కదలకుండా ఉంటుంది కదా. ఇప్పుడు మనం దాన్ని యాజ్ టీజ్గా యాడ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. స్లీవ్ని ఎలా యాడ్ చేస్తున్నానో చూస్తున్నారు కదా, అలా యాడ్ చేయాలి. ఆల్రెడీ స్లీవ్ యాడ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు చూస్తున్నారుగా, స్లీవ్ యాడ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్కి స్లీవ్, నెక్, హుక్స్, నాట్ పట్టి అన్నీ వేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ చూస్తే ఏదైనా ఒక డిజైన్ చేస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. ఫస్ట్ అయితే నాకేం అవసరం లేదనుకున్నాను, బట్ తర్వాత అనిపించింది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని మీకు చెప్పడం కోసమే నేను ఇలా చేశాను. చూస్తున్నారుగా, ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది, తర్వాత ఇది చేస్తున్నాను అనమాట. ఓకే, నేను ఇలా రోజ్ పెటల్ మాదిరి ఒక షేప్ తీసుకున్నాను. దాన్ని వచ్చేసి పిన్స్ సపోర్ట్తో కింద నుంచి ఒక క్లాత్ యాడ్ చేశాను. ఇప్పుడు చుట్టూ కూడా స్టిచ్ చేసుకుని కట్ చేసుకున్నాను. షేప్ చూసారా, దీన్ని వచ్చేసి కిందన యాడ్ చేసిన పీస్ని వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఫోల్డ్ చేసేసి పైనుంచి ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు ఈ షేప్ వస్తుంది. ఓకే, ఇప్పుడు సైజ్ జాయింట్స్ వచ్చేసి కలిపేసుకున్నాము అంటే బ్లౌజ్ రెడీ. వావ్, లుక్ బాగుంది కదా, చాలా చాలా బాగుంది, ఫిట్టింగ్ బాగుంది
అండ్ పఫ్ హ్యాండ్స్ బాగున్నాయి. ప్రిన్సెస్ కట్, బోట్ నెక్, ట్రెండింగ్ బ్లౌజ్ సూపర్గా ఉందండి. నాకు ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టం కూడాను. వావ్, ఎక్కడ ఏ చిన్న ఫోల్డింగ్ కూడా రాకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ సెట్ అయింది. అంటే నేను మెయిన్ పాయింట్స్ దగ్గరలోనే స్టిచ్చింగ్ చేసి మీకు చూపించానండి. A to Z బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూపించాలనంటే టైం పట్టేస్తుంది కదా.